జన ప్రభంజనం మళ్లీ మొదలు కాబోతోంది. టీడీపీ యువనేత నారా లోకేష్ శంఖారావం పూరిస్తున్నారు. యువగలం పాదయాత్రతో వెళ్లని ప్రాంతాలను శంఖారావంతో కవర్ చేయనున్నారు. లోకేష్ ను చూసేందుకు, ఆయన ప్రసంగాలు వినేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపడుతున్న శంఖారావం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇవాళ ప్రారంభం కానుంది. ఉదయం 10:30 ఇచ్చాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ నిర్వహించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహిస్తారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో 40 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాలలో సభలు నిర్వహిస్తారు. శంఖారావంలో పాల్గొనేందుకు ఇప్పటికే లోకేష్ ఇచ్చాపురం వెళ్లారు. లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ యంత్రాంగం మొత్తం తొలి రోజున ఇచ్చాపురం సభపై దృష్టి సారించింది. కీలక నాయకులందరూ ఇచ్చాపురానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు ఇలా వర్గాల వారీగా లోకేష్ ను ఈ సభలలో కలిసి వినతులివ్వచ్చు. వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.